హైదరాబాద్ లోని ముసారంబాగ్ బ్రిడ్జ్ పై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బ్రిడ్జ్ పై రాకపోకలు నిలిపివేశారు. రాకపోకలు బంద్ చేయడంతో అటువైపుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. భారీ వర్షాలకు ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి వరద ప్రవాహం పెరగడంతో హిమాయత్ సాగర్ నిండుకుండలా నిండింది. హిమాయత్ సాగర్ జంట జలాశయాలు చారిత్రాత్మకమైనటువంటి హైదరాబాద్ కు చారిత్రాత్మక జంట జలాశయాలైనటువంటి హిమాయత్ సాగర్ నిండుకుండలా నిండడంతో హిమాయత్ సాగర్ కు వరుసగా నిన్నటి నుంచి గేట్లు తెరుస్తూ ఉన్నారు. ఆ గేట్ల తెరిచిన కారణంగా చూడొచ్చు మనం మూసీలో ప్రవాహం కనబడతా ఉంది. సాధారణంగా అయితే హిమాయత్ సాగర్ గండిపేట గేట్లు మూసినప్పుడు ఈ మూసీలో ప్రవాహం చాలా తక్కువగా ఉంటుంది. అంటే రోడ్డుకు సమాంతరంగా నిర్మించిన డ్యామ్ కావడంతో మూసీకి వరద వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ మూసుకుపోతుంది. అలా అక్కడ దిల్సుఖ్నగర్ కు ఇటు అంబర్పేటకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. ఈ ముసారాంబాగ్ బ్రిడ్జ్ మీద నుంచి ప్రవాహం ప్రస్తుతం నడుస్తా ఉంది. గతంలో ఈ పరిస్థితి ఈ వరద వచ్చిన ప్రతిసారి ఇక్కడ రవాణాకు అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి ప్రత్యామ్నాయంగా ఒక బ్రిడ్జ్ ప్రతిపాదన జరిగింది. బ్రిడ్జ్ ని చూడొచ్చు, నిర్మాణంలో ఉంది ప్రస్తుతము. ఇది దాదాపు ఒక 500 కోట్ల అంచనా వ్యయంతో ఈ బ్రిడ్జ్ నిర్మాణం మొదలైనప్పటికీ ఇది పూర్తి కావడానికి తాత్సారం జరుగుతున్న పరిస్థితి. ఈ కారణంగా ఈసారి వరదలకు కూడా ఈ ఇబ్బందులు అటు దిల్సుఖ్నగర్ ఇటు అంబర్పేట మధ్య ఇబ్బందులు తప్పడం లేదు. రవాణా ప్రయాణికులకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇది 2 రోజులుగా ఈ పరిస్థితి వచ్చినప్పటికీ ఈ రోజు మరీ ఎక్కువగా కనబడుతుంది. నిన్నటి వరకు 3 గేట్లే హిమాయత్ సాగర్ 3 గేట్లే తెరిచి ఉండడంతో కాస్త తక్కువగా ఉండింది. కానీ ఈ రోజు ఉదయం నుంచి హిమాయత్ సాగర్ కు వరద ప్రవాహం ఎక్కువ కావడంతో వరుసగా గేట్లను తెరుస్తూ వస్తున్నారు. జలమండలి అధికారులు తెరవడం జరుగుతూ ఉంది. ఉదయం 3 నుంచి చూస్తే మధ్యాహ్నం వరకు 9 గేట్లు తెరిచారు. కాసేపటి క్రితం 11 గేట్లు తెరిచి ప్రవాహాన్ని నియంత్రించడం జరిగింది. ఈ ప్రస్తుతం ఒక గేటు తగ్గించడంతో 10 గేట్లు తెరిచి ఉంచారు. 10 గేట్ల నుంచి వచ్చిన వరద ఇది అని మనం చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఎప్పుడైనా శాశ్వతంగా ఒక ప్రత్యామ్నాయ పరిష్కారంగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితిలో స్థానికులు ఈ వరద ప్రభావంతో వరద ఇబ్బందులతో మరి ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు స్థానికులమా? నేను రామంతపూర్ అండి. ఇక్కడ ఈ వాటర్ పోతున్నాయి అనేసి వచ్చాను. నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఉప్పల్ కన్వీనర్ని అండ్ సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ని, మల్కాజ్గిరి కంటెస్టెడ్ ఎంపీని. అంటే నేను ఏమంటున్నానంటే ఒక చిన్నపాటి వర్షాలకి, అదేం పెద్ద కుంభవృష్టి కురవలేదు మనకి, చిన్నపాటి వర్షానికి ఈ విధమైన పరిస్థితి. అంటే అయితే ఇది నది ఎప్పుడైనా ఎగువ ప్రాంతాల్లో వరద వచ్చినా, ఇక్కడ కురవకపోయినా కూడా ఎగువ ప్రాంతాల్లో నుంచి వర్షాలు వచ్చి భారీ వరద హిమాయత్ సాగర్కి వచ్చినప్పుడు తరచూ ఈ సమస్య అయితే మనకు పొంచి ఉంటుంది. కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ను ఎప్పుడో నిర్మించాల్సింది. కానీ గతంలో బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రతిపాదన వచ్చింది, కానీ ఇప్పటికి పూర్తి కాలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా చూడడం అంటే ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యం అండి. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు 2020లో కూడా ఇలాగే వచ్చింది. ఆ రోజు నేను అప్సిగూడలో బేతి సుభాష్ రెడ్డిని క్వశ్చన్ చేసింది నేనే. అప్పుడు వర్షంలో ఇండ్లు మునిగిపోయి మేము కట్టు బట్టలతోటి బయటకు వచ్చినాం ఆ రోజు. ఇప్పటికి కూడా ఇదే పరిస్థితి. అంటే దీనికి వీళ్ళకు అధికారులకు చేత కావట్లేదా, లేకుంటే పబ్లిక్ కడుతున్న ట్యాక్స్ ని వీళ్ళకి విలువ లేకుండా పోయిందా, పబ్లిక్ కి వీళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా, ఎందుకు పనులు అవ్వట్లేదు? వాళ్ళకి కావాల్సి వస్తే 2 నెలల్లో 4 నెలల్లో 1 సంవత్సరంలో ఏమంటారు సెక్రటేరియట్లు కట్టుకుంటారు. బ్రిడ్జులు ఎందుకు కట్టట్లేదు? అంటే ఈ చుట్టుపక్కల జనాలు, షాపులు కానీ చుట్టుపక్కల జనాలకు కానీ రాకపోకలకు ఎంత ఇబ్బంది అవుతుంది, అది అర్థం కావట్లేదా? అంటే వీళ్ళు తలుచుకోవట్లేదు, ఏ పని చేయాలని అనుకోవట్లేదు కాబట్టి ఈ విధంగా వదిలేస్తున్నారు. ఇక్కడ వరకు వస్తాయి, ఈ లోతట్టు ప్రాంతాలు మొత్తం మునిగిపోతాయి. థ్యాంక్ యూ. ఇది ఇప్పటికీ రేపు కూడా భారీ వర్షం సూచన ఉంది. అయితే ఇక ముందు కూడా ఈ బ్రిడ్జ్ నుంచి ఇంకెంత ఇబ్బందులు పడతారు ఈ ప్రజలు అనేది వేచి చూడాల్సిందే. ఇకనైనా ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ను త్వరితగతిన పూర్తి చేసి ఈ ప్రజలకు, ఇప్పటికే నగరం భారీగా విస్తరించింది. అటు రామంతపూర్ వైపు కావచ్చు, ఇటు దిల్సుఖ్నగర్ వైపు కావచ్చు,
బాగా రాకపోకలు అటు అంబర్పేట పరిసరాల వైపు రాకపోకలు ఎక్కువైన పరిస్థితి. ఇక్కడ గంజి కూడా ఉండడం, ఈ న్యూ మార్కెట్ కూడా ఇక్కడే ఉంది. ఈ మార్కెట్ కోసం కూడా ఇటు అంబర్పేట వైపు ప్రాంతాల నుంచి ఎక్కువ రాకపోకలు జరుగుతుంటాయి. రవాణా సదుపాయం వాహనాలు కూడా ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదించినటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్న పరిస్థితి. ఇక వీడియో జర్నలిస్ట్ అబ్దుల్లాతో శ్రీనివాస్, 99 టీవీ బ్యూరో చీఫ్ రిపోర్టర్, మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద నుంచి. ఓ టు స్టూడియో.